హాయ్ అండి. అందరికీ నమస్తే అండ్ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అది ఈ రోజుకి రావచ్చు, 2 డేస్కి రావచ్చు, లేకపోతే ఈ వీకెండ్ రావచ్చు. టైం లిమిటెడ్ అండి. అది ఎలా వస్తుంది అనేది నేను చెప్పలేను. మీ సిచ్యువేషన్ బట్టి, మీ విధానాన్ని బట్టి మీరు తీసుకోండి. ఓకేనా? ఏంటంటే ఈరోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే ఆ నేమ్స్ని 3 టైమ్స్ తలుచుకోండి. నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని ఊహించుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇంటెన్షన్ ఎలా ఉన్నాయి, క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మ దుర్గమ్మ తల్లి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. ఓకే, అంతకుముందు వీక్ వాళ్ళకి చాలా వరకు, మొన్న వీక్ వాళ్ళకి, పోయిన వీక్ వాళ్ళు చాలామంది రీబోత్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ అయినట్టుగా కనిపిస్తుంది. కానీ వాళ్ళకి కొంచెం మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. వాళ్ళు ఎంతవరకు నిలబెట్టుకుంటారో కూడా చూద్దాం. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని రీబోత్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నాకు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే, మీ పర్సన్కి ఏంటంటే మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తోంది, నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది. కానీ ఏంటంటే టైం అనేది రావట్లేదు. టైం అనేది రోజు రోజుకి గడిచిపోతుంది. ఇప్పుడు స్టెప్ తీసుకోకపోతే రిలేషన్షిప్ నిలబడదు. ఓకేనా? రిలేషన్షిప్ నిలబడదు. రోజు రోజుకి టైం గడిచిపోతుంది, కానీ ఈ రిలేషన్షిప్ పట్ల ఒక నిర్ణయం అనేది నేను తీసుకోలేకపోతున్నాను. ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాను. ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నాను. ఇప్పుడు తీసుకోకపోతే రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుందేమో అన్న వైజ్గా కూడా వీళ్ళకి ఆలోచన అనేది వస్తుందన్నమాట. ఈ వీకెండ్ లోపు కొంతమందికి, అంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నానండి, కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇవాళ మండే కాబట్టి ఈ ఈవినింగ్ లోపు కొంతమందికి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు కానీ నాకు ఒకవేళ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే నాకు చెప్పండి. ఈ వీకెండ్ లోపు కొంతమందికి మాత్రం హాఫ్ ఆఫ్ ద వీక్ కానివ్వండి, లేకపోతే వీకెండ్ లోపు కానివ్వండి, కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చేసే అవకాశం కనిపిస్తుంది.
ఓకేనా. వీళ్ళకి ఏంటంటే గతంలో మీరు ఏదైతే బాధను అనుభవించారో, బాధని ఫేస్ చేశారో, చాలా బాధపడ్డారు, చాలా పెయిన్ అనుభవించారు ఈ రిలేషన్షిప్ పట్ల. నేను ఏదైతే పోర్ట్రే చేశానో, మొండిగా ఉండటం, ఈక్వల్గా సమానంగా ప్రేమని చూపించకపోవటం, అదైతే నేను ఏదైతే చేశానో మిమ్మల్ని పట్టించుకోకపోవటం, ఏదైతే నేను చేశానో దానివల్ల మీరు చాలా బాధని ఫేస్ చేశారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, చాలా మెంటల్లీ మానసికంగా అండ్ మెంటల్లీ కూడా చాలా బాధపడ్డారు, చాలా పెయిన్ అనుభవించారు. అది వీళ్ళకి ఇప్పుడు గుర్తొస్తుందన్నమాట. దానివల్ల మీరు వాకవే చేస్తున్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుందన్నమాట. మీరు అనుభవించిన పెయిన్కి మీరు వాకవే చేస్తున్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుందన్నమాట. గతంలో చాలా నిలబెట్టుకోవాలి, చాలా ఈ రిలేషన్షిప్ కావాలి అన్నట్లుగా మీరు ఏదైతే పోర్ట్రే చేశారో, గతంలో వీళ్ళకి చెప్పారో, నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దు, ఈ రిలేషన్షిప్ పూర్తిగా నిలబెట్టుకోవాలి అని ఏదైతే మీరు ఇంకా వేరే వైజ్గా ఏదైతే చెప్పారో అది కూడా వీళ్ళకి గుర్తొస్తుందన్నమాట. సడన్గా ఇంకా ఎక్కువగా గుర్తొస్తున్నారు మీరు, అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కూడా. ఈ పర్సన్ అయితే చాలా మిస్ అవుతున్నారండి. ఏదైతే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు నాకు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ. వాళ్ళైతే బాగా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఈ రిలేషన్షిప్ పట్ల ఏంటంటే గతంలో ఏదైతే వీళ్ళు మొండితనాన్ని పోర్ట్రే చేశారో, గతంలో మీరు ఎంత ఇచ్చినా సరే దాన్ని పట్టించుకోకుండా ఏదైతే రిలేషన్షిప్ని వద్దు అనుకుని వెళ్ళిపోయారో, దానికి వీళ్ళు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఏంటంటే దానివల్లే కదా ఈ పర్సన్ నేను ఏదైతే సమానంగా ప్రేమని ఇవ్వలేకపోయానో, బాధని ఎక్కువగా ఇచ్చానో ఈ పర్సన్కి, దానివల్ల మీరు వాకవే మోడ్లో ఉన్నారు. ఇక మీరు భరించి చాలా భరించారు కూడా. దానివల్ల మీరు వాకవే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక మీకు సహనం అనేది కోల్పోయి, అది కూడా మీరు ఆలోచిస్తున్నారు. వీళ్ళు సహనం అనేది ఒకటనేది ఉంటుంది కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, సహనం అనేది ఉంటుంది, బాధకి లిమిట్ అనేది ఉంటుంది. దానివల్ల మీరు నేను ఇచ్చిన మోసానికి కానివ్వండి, లేకపోతే బాధకు కానివ్వండి, ఆ లిమిట్ని నేను దాటిపోయాను. గతంలో ఏదైతే చేశానో ఆ లిమిట్ని నేను దాటిపోయాను. అది మీరు భరించి ఇక సహనాన్ని కోల్పోయి మీరు ఏదైతే వాకవే మోడ్లో ఉన్నారో అది కూడా వీరు ఆలోచిస్తున్నారనమాట. లోతుగా ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఏంటంటే మనసు లోతుల్లో నుంచి ఆలోచిస్తున్నారు. ఏదైతే మీరు ఎక్కువగా వీళ్ళకి ప్రేమనిచ్చారో దానివల్ల వీళ్ళు తిరిగి ఇవ్వకపోగా ఇంకా ఎక్కువగా బాధ పెట్టారో అది వీళ్ళు అట్ ప్రెజెంట్ వీళ్ళు ఆలోచిస్తున్నారన్నట్టు. డీప్గా మనసు లోతుల్లో నుంచి డీప్గా అనేది బాధ అనేది తెలుస్తుంది వీళ్ళకి అట్ ప్రెజెంట్. అదైతే అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. గతంలో ఏదైతే మీ దగ్గరికి వచ్చినప్పుడు కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా అయినా సరే, వీళ్ళు ఏదైతే గతంలో మేనిఫెస్టేషన్ చేశారో మిమ్మల్ని మీ వైజ్గా, అంటే మీరు తప్పు అని చెప్పినా సరే అది వాళ్ళకి కరెక్ట్ అన్నట్లుగా ఏదైతే మీ పట్ల మేనిఫెస్టేషన్, అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని తప్పు అని చెప్తే వాళ్ళు దాన్ని మిమ్మల్ని కంట్రోల్ చేసి ఇది నేను చేసేదే కరెక్ట్ అంటే మీరు ఓకే సరే అన్నట్లు మీరు ఏదైతే ఒక రకమైన ఫీల్లో ఉండేవాళ్ళు దాని గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. గతంలో ఫోన్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఎదురెదురుగా ఉన్నప్పుడు కానీ మేనిఫెస్టేషన్ చేయడానికి వీళ్ళకి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ రెండు వయసులా వీళ్ళకి మేనిఫెస్టేషన్ చేసైనా సరే నిలబెట్టుకోవాలనే ప్రయత్నం ఏదైతే చేశారో గతంలో, ఇప్పుడు అది చేయటానికి కూడా వీళ్ళకి అవకాశం లేకుండా పోయింది. ఓకేనా. వీళ్ళకి ఆ అవకాశం కూడా లేదు. ఎలా ఈ రిలేషన్షిప్ నిలబెట్టుతుంది, ఏ విషయం ద్వారా ఈ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి, ఎలా ఈ రిలేషన్షిప్లో నుంచి మళ్ళీ ఒక గ్రోత్ తీసుకురావాలి. మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. మీరు నాకు వద్దు, మీరు నాకు అవసరం లేదు, ఇక్కడ నాకు ఎక్కువగా మీ పర్సన్ వచ్చినా సరే నువ్వు నాకు వద్దు అనే వైజ్గానే చాలామంది కనిపిస్తున్నారు ఇక్కడ. నువ్వు నాకు వద్దు, నీ వల్ల నేను చాలా బాధపడ్డాను, చాలా పెయిన్ అనుభవించాను, ఇక నువ్వు నాకు వద్దు అన్నట్లుగా మీరు చెప్తారు అన్నట్లుగానే వీళ్ళకి మేనిఫెస్టేషన్ చేయడానికి కూడా అవకాశం లేదన్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. మీరు ఓకే చెప్పరు. మీ వైపుగా నేను వచ్చిన కాల్ కానీ మెసేజ్ చేసిన
మీరు ఓకే చెప్పరు. మేనిఫెస్టేషన్ చేయటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎలా ఈ రిలేషన్షిప్ నిలబడుతుంది అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. అందుకని చాలా బాధని, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఆల్రెడీ. కానీ ఏంటంటే బయటికి మీ వైజ్గా ఏంటంటే కాల్ కానీ మెసేజ్ కానీ చేయకుండా ఉండటం వల్ల మీకేంటంటే మొండి పర్సన్, చాలా మొండి పర్సన్, ఆల్రెడీ చాలా మొండి పర్సన్. గతంలో ఎంత మీరు ప్రేమనిచ్చినా సరే మొండిగా ఉండేవాళ్ళు ఈ పర్సన్. అది కూడా వీళ్ళకి ఇప్పటికీ కూడా ఈ పర్సన్ మారలేదు. అంటే లోపల మనసులో వైజ్గా అయితే, మీ వైజ్గా అయితే చాలా చేంజెస్ వచ్చాయి. చాలా బాధను అనుభవిస్తున్నారు, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. కానీ అదేంటంటే బయటికి అనేది వ్యక్తపరచకుండా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ పర్సన్ ఎలా ఉంటారు, మొండిగా అలా మొండిగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ప్రేమని నాకేం లేదు, నాకేం పట్టదు, నేను సంతోషంగానే ఉన్నాను, నేను హ్యాపీగానే ఉన్నాను, నాకు నువ్వు లేకపోయినా నేను బాగానే ఉన్నాను అన్నట్లుగా మీకు పోర్ట్రే చేస్తారనమాట. అంటే మీ ఇద్దరి మధ్యన ఎవరైనా మీ విషయాలు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా తెలియపరచడానికి ప్రయత్నం చేస్తారనమాట. ఓకేనా, నేను మొండిగానే ఉన్నాను, నేను సంతోషంగానే ఉన్నాను, నేను నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. చాలా చేంజెస్ వచ్చాయి నాలో, చాలా మార్పులు వచ్చాయి, చాలా పెయిన్ అనుభవిస్తున్నాను నేను. అట్ ప్రెజెంట్ చాలా పెయిన్ అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి, మేనిఫెస్టేషన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎలా నిలబడుతుంది ఈ రిలేషన్షిప్ అనే దాని వైజ్గా మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. అందుకని వీళ్ళకి ఏంటంటే నైట్ టైం ఎక్కువగా ఇవి గుర్తు వచ్చి వీళ్ళకి నైట్ టైం ఎక్కువగా నిద్ర పట్టట్లేదన్నమాట. ఎలా గ్రోత్ తీసుకురావాలి, నాకు గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది, నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ మైండ్ అంతా అలజడిగా, డిస్టర్బ్గా ఉండటం, ఒక రకమైన అలజడి లాంటిది అలజడిలాగా అనిపించటం, అన్ని వైపుల దారులు మూసివేసి ఉన్నాయి. ఎలా ఈ రిలేషన్షిప్ నిలబడుతుంది, నా చేతులు కట్టేసినట్టుగా ఉంది, ఏ వైజ్గా నిలబడుతుంది, నాకున్న ఒక అవకాశం మేనిఫెస్టేషన్. ఆ మేనిఫెస్టేషన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇది ఎలా నిలబడుతుంది, ఓకేనా, ఎలా నిలబడుతుంది అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. వీళ్ళైతే మిమ్మల్ని అన్ని వయసులుగా కూడా వీళ్ళైతే గమనిస్తున్నారండి. అంటే బయట కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో కానివ్వండి, నాకు ఇక్కడ బయటే ఎక్కువగా గమనిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఒకే ఎదురెదురుగా హౌస్ల వాళ్ళు కానివ్వండి, ఒకే ప్లేస్లో వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా వాళ్ళైనా ఎవరైనా సరే వీళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు. ఒకవేళ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా, మీరు ఏ ప్రొఫైల్ పిక్స్ పెట్టుకుంటున్నారు, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఒకవేళ నేను ఇప్పుడు రిలేషన్షిప్ని నిలబెట్టుకున్నా కూడా మీరు ఓకే చెప్తారా లేదా, అంటే మీరు ఎక్కువగా ఏంటంటే ఈ రిలేషన్షిప్ నాకు వద్దు అన్నట్లుగా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి వీళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ని ఒకవేళ మీరు రిలేషన్షిప్లోకి వస్తే మీకు మళ్ళీ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని రీబోత్ చేస్తున్నాను అని వాళ్ళు ఏదైనా చెప్పాలి అని అనుకున్నా సరే మీరు నాకు అక్కర్లేదు, మీరు లేకపోయినా నేను బాగుంటాను, నేను సంతోషంగా ఉంటాను, మీ వల్ల నేను భరించింది చాలు, నేను పడ్డ బాధ చాలు అని మీరు ఏదైతే పోర్ట్రే చేస్తారో దానికి వీళ్ళు ఏంటంటే ఒకవేళ వస్తే వీళ్ళు ఓకే చెప్పరేమో అని అన్ని వైజులుగా వీళ్ళు అన్ని విధాలుగా వీళ్ళు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటారనమాట. ఓకేనా, నిర్ణయం ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి నేను చెప్పినట్టుగా ఎదురెదురుగా వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఒకే ప్లేస్లో వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఒకే చోట హౌస్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఏంటంటే మీరు చూసినప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తారంటే సైలెంట్గా నువ్వెవరో నాకు తెలియదు అన్నట్లుగా పోర్ట్రే చేస్తారనమాట. మీరు వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి మీ వైపుగా చూస్తారనమాట. ఓకేనా, అలా చూస్తారనమాట, దొంగచాటుగా చూడటం. మీరు ఏం చేస్తున్నారు, మీరు బాధపడుతున్నారా లేదా, ఈ రిలేషన్షిప్ను ఎండ్ అయిపోయిన తర్వాత బాధపడుతున్నారా లేదా, ఈ రిలేషన్షిప్ని మళ్ళీ కావాలనుకుంటున్నారా లేదా, ఎలా ఉన్నారు అన్నట్లుగా వీళ్ళు ఆలోచన అనేది చేస్తారనమాట. ఈ రిలేషన్షిప్ వాళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. చాలా
చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు వీళ్ళు అట్ ప్రెజెంట్. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లాంటి ఒక తెలియని ఒక రకమైన బాధని వీళ్ళు అనుభవిస్తున్నారనమాట. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఇక్కడ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయిందేమో, ఒక ఛాన్స్ తీసుకోవటానికి కూడా అవకాశం లేనట్లుగా ఎండ్ అయిపోయిందేమో. అంటే గతంలో ఏదైతే మేనిఫెస్టేషన్ చేశారో ఇప్పుడు అలాంటి మేనిఫెస్టేషన్ చేయడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఎండ్ అయిపోయిందేమో రిలేషన్షిప్ అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది, మళ్ళీ మీతో సంతోషంగా లైఫ్ లీడ్ చేయాలి అనిపిస్తుంది, లైఫ్లో ఏ ప్రాబ్లం లేకుండా మిమ్మల్ని చూసుకోవాలి అని అనిపిస్తుంది, సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. అంటే మీ జెండర్ని బట్టి తీసుకోండి. అది మీరు ఒకవేళ మీరు బాయ్స్ అయితే మీ పర్సన్ గర్ల్స్గా తీసుకోండి, గర్ల్స్ అయితే మీ పర్సన్ని బాయ్స్గా తీసుకోండి. మీ జెండర్ని బట్టి మీరు సిచ్యువేషన్ బట్టి తీసుకోండి. ఓకేనా. వీళ్ళకి ఏంటంటే మీరు లేకపోతే లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. ఒంటరిగా ఉన్నట్లుగా, ఒంటరిగా ఎక్కువగా నాకు తెలిసినంత వరకు ఇక్కడ వీళ్ళు ఏంటంటే చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే ఒంటరిగా ఒక్కళ్ళే కూర్చొని ఫీల్ అవుతున్నట్టుగా, ఒంటరిగా వేరే ప్రదేశాల్లో అయినా సరే ఒంటరిగా వ్యూ అనేది ఒంటరిగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఉండి ఒంటరిగా ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట. నిలబడుతుందా లేదా, ఎలా నిలబెట్టుకోవాలి. గతంలో మేనిఫెస్టేషన్ చేసి ఈ పర్సన్ని నేను కంట్రోల్ చేసుకునేవాడిని, ఇప్పుడు అది కూడా లేదు. ఎలా నిలబడుతుంది, ఎలా చేయాలి, ఇప్పుడు నాకు ఈ పర్సన్ కావాలి, ఎలా నిలబడుతుంది, ఏ వైజ్గా ఈ రిలేషన్షిప్ నిలబడుతుంది అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి. ఈ పర్సన్ చూస్తే వాకవే చేసే మోడ్లో కనిపిస్తున్నారు, నువ్వు నా లైఫ్లోకి వచ్చినా రాకపోయినా ఓకే అన్నట్లుగా మీరైతే ఏదైతే ప్రవర్తన చేస్తున్నారో వాళ్ళకి అది కూడా ఆలోచిస్తున్నారనమాట. నేను ఇచ్చిన పెయిన్కే కదా ఈ పర్సన్ ఇలా మారిపోయారు, నేను చాలా బాధ పెట్టాను ఈ పర్సన్ని అన్నట్లుగా వీళ్ళ ఫీలింగ్స్ అలా కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకేనా. ఇంకా 4 కార్డ్స్ తీస్తాను. చాలా బాధను అనుభవిస్తున్నారు, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. ఓకేనా. గతంలో నేను ఈ రిలేషన్షిప్ని వద్దు అనుకొని వాకవే చేశాను. మనీ వైజ్గా ఏదైనా మీ మధ్య ప్రాబ్లమ్స్ ఉంటే దాని వైజ్గా కూడా ఆలోచిస్తున్నారనమాట. మనీ ఇచ్చేసేయాలి, లేకపోతే మనీ వైజ్గా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి. కానీ ఒక ఛాన్స్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ని, ఒక ఛాన్స్ తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల, ఒక నిలబెట్టుకోవాలి, ఒక ఛాన్స్ తీసుకోవాలి అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నా లైఫ్లో, థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళు తీసుకోండి, థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి. ఓకేనా. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నా లైఫ్లో, ఈ రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది, ఈ రిలేషన్షిప్ ఎలా ముందుకు వెళుతుంది. ఒకవైపు మీరు వాకవే మోడ్లో ఉన్నారు, ఇంకొక వైపు థర్డ్ పర్సన్ ఉన్నారు. ఎలా ఈ రిలేషన్షిప్ని నిలబడుతుంది, ఎలా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళాలి. నాకు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, నాకు మీరు కావాలి అని అనిపిస్తుంది, మీరు లేకపోతే ఉండలేను అన్నట్లుగా కూడా వీళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా. థర్డ్ పర్సన్ కావాలి, మీరు కావాలి. ఓకేనా. ఈ రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది, ప్రపోజ్ చేయాలి అని అనిపిస్తుంది, మీ పట్ల ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవి మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని అనిపిస్తుంది, ఫీలింగ్స్ చెప్పాలి అని అనిపిస్తుంది. మీకైతే ఏదైతే మీకు న్యాయం చేయాలి, గతంలో ఏదైతే న్యాయం చేయలేదంటే ఈక్వల్గా మీకు ఏదైతే ఇవ్వలేదో దాన్ని ఇప్పుడు నిలబెట్టుకొని ఈక్వల్గా సమానంగా మీకు న్యాయం చేయాలి. ఓకేనా. ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డు కూడా వచ్చింది. థర్డ్ పర్సన్ ఉన్నవాళ్ళు థర్డ్ పర్సన్ వైజ్గా తీసుకోండి, థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి. ఓకేనా. థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ కూడా వస్తుంది కాబట్టి మీరు అలా తీసుకోండి. ఓకేనా. థర్డ్ పర్సన్ ఉన్నవాళ్ళు థర్డ్ పర్సన్ వైజ్గా తీసుకోండి. ఓకేనా. ఈ రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది, ఫ్యామిలీ వైజ్గా ఉన్నవాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీతో ఒకవేళ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీని ఏంటంటే ఒప్పించైనా సరే ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి, మీరు లేకపోతే ఉండలేకపోతున్నాను, చాలా పెయిన్ అనుభవిస్తున్నాను, గతంలో ఏదైతే మొండితనాన్ని చూపించానో ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ అదే మొండితనాన్ని ఎంత బాధను అనుభవిస్తున్నా సరే
వాళ్ళు బయటికి ఏంటంటే అదే మొండితనాన్ని పోర్ట్రే చేస్తున్నారు. కానీ ఫ్యామిలీ ద్వారా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే మీ వైజ్గా కానివ్వండి, మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మీ వైజ్గా వాళ్ళ వైజ్గా ఫ్యామిలీస్ ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అన్న ఐడియా థాట్స్ కూడా వీళ్ళకి వస్తున్నాయి. కానీ మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. ఓకేనా? ఇది ఎలా నిలబడుతుంది, ఎలా ముందుకు వెళుతుంది, ఎలా నిలబడుతుంది, ఎలా ఏ విధంగా తీసుకువెళ్ళాలి? గతంలో చేసినట్టు మేనిఫెస్టేషన్ చేయటానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు, అవకాశం రావట్లేదు. ఓకేనా? ఇక్కడైతే ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఈరోజు సోమవారం కాబట్టి ఈ హాఫ్ ఆఫ్ ద వీక్ కానివ్వండి, ఎండ్ ఆఫ్ ద వీక్ కానివ్వండి, కొంతమందికి కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే నిలబెట్టుకునే వైజ్గా ఆలోచన అయితే చేస్తారు. కానీ మైండ్ అంతా చాలా వరకు డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్, అలజడి అలా కనిపిస్తుంది. ఈ కొంతమంది మాత్రం నిలబెట్టుకుంటారు, వాళ్ళకి అలాగే ఉంది. ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నవారైనా సరే, లేకపోతే లవర్స్ అయినా సరే, ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే, అంటే ఒకే ఇంట్లో మ్యారేజ్ అయ్యి మాటలు లేని వాళ్ళైనా సరే, వాళ్ళు కూడా ఏంటంటే కాల్ కానీ మెసేజ్ కానీ చేసి వాళ్ళు కూడా ఏంటంటే నిలబెట్టుకోవాలి, మీరు కావాలి అన్నట్లుగా చెప్తారు. కానీ వాళ్ళు ఏంటంటే మైండ్ అంతా ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా, మైండ్ అంతా అలజడిగా ఉంది, థర్డ్ పర్సన్ ఉన్నారు, ఫ్యామిలీని ఎలా ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి, థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నారు, థర్డ్ పర్సన్ తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా చేయాలి, ఎలా నిలబెట్టుకోవాలి అన్నట్లుగా వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా ఉంది. ఒక స్టెప్ ముందుకు తీసుకుంటారు, కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మెసేజ్ కానీ చేసి నిలబెట్టుకుంటున్నాను అన్నట్టు చెప్తారు. కానీ ఏంటంటే వీళ్ళకి మాత్రం చాలా వరకు మైండ్ అంతా అలజడిగానే ఉంది. ఆన్ ఆఫ్ అయితే చేయరు కానివ్వండి, ఈ వీక్లో మాత్రం ఆన్ ఆఫ్ అయితే లేదు. కానీ వీళ్ళు ఏంటంటే అలా మైండ్ అంతా అలజడిగా ఉండటం మూలన ఒక్కోసారి వీళ్ళకి అది కూడా మీకు కూడా తెలుస్తుంది, కన్ఫ్యూజన్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మాట్లాడతారనమాట. ఆన్ ఆఫ్ అయితే చేయరు, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఆన్ ఆఫ్ చేసుకుంటా. ఆన్ ఆఫ్ అయితే మాత్రం ఉండదు. ఒక 1 minute. వీళ్ళైతే ఆన్ ఆఫ్ అయితే చేయరండి. ఈ వీకెండ్లో మాత్రం కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 2 కేటగిరీస్ వాళ్ళు కనిపించారు. మీరైతే మాత్రం మీరు ఆలోచించుకొని వీళ్ళని రానివ్వాలా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇది మీ మైండ్ సెట్కి సంబంధించిన విషయం. ఇక్కడైతే వీళ్ళైతే ఆన్ ఆఫ్ అయితే మళ్ళీ చేయరు. కానీ మేనిఫెస్టేషన్ మాత్రం కొద్ది గొప్ప మళ్ళీ మేనిఫెస్టేషన్ మాత్రం కనిపిస్తుంది. మళ్ళీ మేనిఫెస్టేషన్ చేసే అవకాశం కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని నిర్ణయం అనేది తీసుకోండి. ఓకేనా? ఇలా ఉందండి ఈరోజు వీడియో అయితే ఇలా ఉంది. వీడియో మాత్రం నచ్చినట్టయితే వీడియో పూర్తిగా చూడండి. వీడియోకి మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి, వాట్సాప్ నెంబర్కి పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. అండ్ వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ ఇచ్చాను. దానికి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ కానివ్వండి, వాట్సాప్ కాల్ కానివ్వండి మాత్రమే వస్తుంది. నార్మల్ కాల్ రాదండి. దానికి మీరు మెసేజ్ పెట్టచ్చు, లేకపోతే వాట్సాప్ కాల్ చేయవచ్చు. ఓకేనా? పర్సనల్ రీడింగ్స్కి అయితే మనీ పే చేయాల్సి ఉంటుందండి. 4 questions-కి 500 మనీ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అయితే మాత్రం 1000 రూపాయలు అవుతుంది. అలా మీరు
ఇంకా మీ పర్సన్ గురించి కానివ్వండి, ఇంకా జాబ్స్ గురించి, కెరియర్ గురించి, ఫ్యామిలీ గురించి, ఇంకా వేరే వైజ్గా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే నేను చెప్పినట్టుగా ఆ వీడియో టైటిల్ కింద ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే. ఓకేనా? ఇక్కడ వచ్చినంత పాజిటివ్గా నెగిటివ్ కానివ్వండి, పాజిటివ్ కానివ్వండి, పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. ముందే చెప్తున్నాను, పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. చాలామంది నాకు పర్సనల్ రీడింగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ వచ్చినట్టుగా అలాగే సేమ్గా కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. ఓకేనా? దాన్ని బట్టి మీరు ఆ సిచ్యువేషన్ బట్టి మీరు మీ పర్సన్ గురించి లేదా కెరియర్ గురించి ఇంకా వేరే వైజ్గా అయినా సరే తెలుసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్న పర్సనల్ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే నేను ప్రతి శుక్రవారం మాత్రమే ఫ్రీ రీడింగ్, వీక్లో శుక్రవారం మాత్రమే ఫ్రీ రీడింగ్ అంటే లైవ్లో, మామూలుగా పర్సనల్ రీడింగ్స్ కాదండి, లైవ్లో మాత్రమే ఒక్క క్వశ్చన్కి సమాధానం చెప్తానన్నమాట. అది ఫ్రీ రీడింగ్. ఓకేనా? ఇలా ఉందండి. మీకు వీడియో పూర్తిగా చూసి వీడియోకి మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి. కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి. అంటే మీకు కామెంట్ ద్వారా ఎంతవరకు రెసినేట్ అయింది, నేను చెప్పింది కరెక్టా కాదా, ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది ఈరోజు సిచ్యువేషన్, ఎలా ఉంది అన్నది మీరు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అనమాట. కామెంట్ ద్వారా తెలియచేసినా సరే మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి, లైక్ ద్వారా కూడా వస్తాయి. ఇంకా నేను ఎక్కువగా చెప్పగలుగుతాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను ఏమన్నా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు ఆ వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి, లైవ్ పెట్టినప్పుడు లైవ్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకేనా? మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మాత్రం ఖచ్చితంగా మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి. ఇంకా కొత్త వీడియోస్ చేయగలుగుతాను. ఎనర్జీస్ని బట్టి ఇంకా కొత్తగా వీడియోస్ చేయగలుగుతాను. అంటే మీరు ఇలా చేయండి మేడం అనేది కొత్త వీడియోస్ ఏమన్నా చేయాలి అనుకుంటే మీరు ఒక ఐడియా ఇవ్వచ్చు. దానికి మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కే వాట్సాప్ మెసేజ్ పెడితే మీరు ఏమన్నా వీడియోస్ చేయాలి అంటే కొత్త వీడియోస్ ఏమన్నా చేయాలి అంటే ఒక సలహా, ఒక ఐడియా అన్నమాట. మీకేమన్నా ఒక వీడియో చేయాలి అనే దాన్ని బట్టి నేను రేపు కానివ్వండి, ఎల్లుండి కానివ్వండి దాన్ని వీడియో అనేది చేసి యూట్యూబ్లో పెడతానన్నమాట. అందరికీ ఉపయోగపడేలాగా చెప్పండి. ఒకవేళ ఐడియాస్ ఇవ్వాలి, సలహా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు అందరికీ ఉపయోగపడేలాగా వాట్సాప్లో సలహా అనేది ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.